మద్యం కుట్ర వెనుక ఉన్న వైసీపీ నాయకుల బండారం బయటపెడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీనిపై 4 సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేశామని, ఎవరు నిందితులైనా ఎవరైనా కుట్ర చేసినా తగిన శిక్ష తప్పదు అని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గాజువాక సమీపంలో కూర్మనపాలెంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఏపీ సురక్ష యాప్ను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ తమ మాఫియాను కప్పిపుచ్చేందుకు తమ వారిని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తోందని, కానీ వాస్తవాలు బయటపడ్డాయని అన్నారు. ప్రతి మద్యం బాటిల్ను యాప్ ద్వారా స్కాన్ చేసి నాణ్యతను పరిశీలించే విధానం ప్రజల్లో విశ్వాసం కల్పిస్తుందని ఆయన తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 3 లక్షల బెల్ట్ షాపులు నడిచాయని, ఇప్పుడేమో వాటిని మూసివేశామని చెప్పారు. విశాఖ, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, కాకినాడలో నూతన ల్యాబ్లు ఏర్పాటు చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 13 రకాల ఈఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామని చెప్పారు. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులు వాస్తవాలు బహిర్గతం చేశారని, దీని వెనుక ఉండి నడిపించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని వ్యవస్థను కూడా పారదర్శకంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చాలా పారదర్శకంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేశారు. 30,000 మంది పైనే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కల్తీ మద్యం లాంటిది తయారు చేసి సొంతగా డిస్టరీస్ పెట్టి ఆ బ్రాండ్స్ పెట్టి తాగడం వల్ల ప్రజల అనారోగ్యం పాలయ్యారు. అవన్నీ కూడా గమనించిన తర్వాత మేము చాలా పారదర్శకంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది. మన మొలకల చెరువులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద కూడా చాలా సీరియస్ అయ్యి పుట్టు పూర్వతలన్నీ వెలికి తీస్తే దానికి సంబంధించి దానికి వేర్లన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ దగ్గర ఉన్నాయి. అక్కడ ఎవరైతే మూల కారకుడు ఉన్నాడో జనార్దన్ క్లియర్ గా వీడియో కూడా విడుదల చేసి ఫలానా వ్యక్తి జోగి రమేష్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాతో చేపించారు, దీన్ని ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని చెప్పారని క్లియర్ గా చెప్పారు. అందుకనే దాన్ని ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం టోటల్ అన్ని షాప్స్ లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కస్టమర్ ఎవరైతే ఇక్కడ మరి మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళు వచ్చి స్కాన్ చేసుకుని బాటిల్ తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశాం. దానికి ఏపీ సురక్ష యాప్ అని చెప్పి ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఆ యాప్ యొక్క విధానాల్లో ఫస్ట్ వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లో కానీ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకున్న తర్వాత అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైతే బాటిల్ మీద ఉన్నటువంటి హోలోగ్రామ్ ఉంటుంది దానిపైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని కానీ వాళ్ళు స్కాన్ చేసుకుంటే దాంట్లో స్కాన్ చేసినట్టే అథెంటిక్ ప్రొడక్ట్ వస్తుంది. అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి హీల్ కోడ్ వస్తుంది. హీల్ కోడ్ వచ్చిన తర్వాత కింద షో డీటెయిల్స్ అని కొడితే షో డీటెయిల్స్ లో ఏదైతే ఎక్కడ ఈ బాటిల్ యొక్క బ్యాచ్ నెంబర్ కానీ బ్యాచ్ కానీ టోటల్ కంపెనీ ఏదైతే బ్రాండ్కి సంబంధించిన కంపెనీ కానీ ఏ డిస్టరీలో తయారైంది కానీ అదేవిధంగా డేట్ కానీ ఏ సంవత్సరం డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వస్తుంది, ప్లస్ ఏ షాప్ నుంచి అమ్మారు అనేది కూడా డీటెయిల్స్ అనేది కూడా వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే దీన్ని ఒరిజినల్ గా పడుతుంది. అది ఫేక్ అయితే ఇమీడియట్ గా ఇవన్నీ కూడా స్కాన్ కావు, అది ఫేక్ కింద వస్తుంది. ఇలాంటిది ఎక్కడైనా వచ్చినట్టయితే ఇమీడియట్ గా మాకు తెలియజేస్తే ఇమీడియట్ గా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు. అలాగే అందరికీ చెప్పేది ఏంటంటే దీన్ని మీరు ఎక్కడ కూడా ఏదైనా సరే లైసెన్స్ ఉన్నటువంటి షాప్ దగ్గర A4 షాప్ దగ్గర మాత్రమే తీసుకోండి. అంతేగాని బయట ఎక్కడన్నా తీసుకుంటే మటుకి చాలా సీరియస్ గా యాక్షన్స్ ఉంటాయి. తీసుకున్న వాళ్ళకి కానీ అమ్మిన వాళ్ళకి కానీ చాలా సీరియస్ గా యాక్షన్స్ ఉంటాయి. ఎవరిని కూడా దీంట్లో టాలరేట్ చేసే సమస్య లేదు. అవసరమైతే ఎవరన్నా బయట అమ్మితే ఆ షాపు కూడా ఈ రోజు లింక్ చేస్తాం. అవసరమైతే షాపును కూడా సస్పెండ్ చేస్తాం. అంతే తప్ప ఎక్కడ కూడా అమ్మడానికి సమస్య లేదు. అలాగే మొత్తం ఇప్పటికీ దగ్గర 1,21,000 మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్ ని దగ్గర 3,02,000 మంది స్కాన్ చేసుకున్నారు. ఎక్కడ కూడా దీంట్లో కొన్ని బీర్ మీద తప్ప అన్నిటి మీద కూడా ఏదైతే లిక్కర్ కి సంబంధించిన దాని మీద స్కాన్ అవుతుంది తప్ప ఒక బీర్ మీద స్కాన్ అవుతుంది. దాన్ని కూడా ఇవాళ మేము డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు దయచేసి ఉపయోగించుకుని ఇప్పటికి 80 కోట్ల రూపాయలు ప్రతిరోజు సేల్ ఉంటే 60 కోట్ల రూపాయలు దగ్గర స్కాన్ చేసుకుని డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా
ఎంత పారదర్శకంగా ఉండడానికి ఇదే ఒక నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ గా చేయాలని ప్రయత్నం చేసినా, బెల్ట్ షాప్ తెరవాలని ప్రయత్నం చేసినా చాలా సీరియస్ గా ఉంటాం. అలాగే తప్పుడు ప్రచారాలు చేసిన కొంతమంది మొన్న కూడా చూసాం. కొంతమంది కావాలని నెల్లూరులో, ఏలూరులో సాధారణ మరణాలను కూడా తీసుకొచ్చి దీంతో లింక్ చేసి కల్తీ మద్యం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. దీంట్లో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు కూడా కట్టడం జరుగుతుంది. చాలా సీరియస్ గా యాక్షన్స్ తీసుకుంటాం. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేసిన మట్టికి చూస్తూ ఊరుకునే సమస్య లేదు. చాలా సీరియస్ గా యాక్ట్ చేస్తాం కూడా హెచ్చరిస్తాం. మేము క్వాలిటీ ఆఫ్ ది లిక్కర్ మేము ఇస్తున్నాము, విత్ లిమిటెడ్ రీజనబుల్ రేట్తో ఇస్తున్నాము. పబ్లిక్కి అండర్స్టాండేటట్టు చూసేటట్టు ఉందాం. ప్రతి చోట ప్రతి షాప్ ముందు కూడా మేము మొత్తము ఏపీఐ సురక్ష యాప్ గురించి మొత్తము డిస్ప్లే పెట్టాము. వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దానిలో కన్జ్యూమర్ లాగిన్ ఉంటుంది, రిటైల్ లాగిన్ ఉంటుంది. కన్జ్యూమర్ లాగిన్ ఎవరైతే బాటిల్ కొనుక్కున్నారో వాళ్ళు కన్జ్యూమర్ వెళ్ళి వాళ్ళు కన్జ్యూమర్గా ఆ బాటిల్ స్కాన్ చేసుకొని చూసుకుంటే అది ఫేకా ఒరిజినలా అనేది క్లారిటీగా తెలిసిపోద్ది. ప్లస్ అది ఏ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ కంపెనీ ఎవరిది, ప్లస్ ఏ షాప్కి సప్లై అయింది, ఎంత ఎంఆర్పి అనేది నీట్గా ఉంటుంది. దాని ద్వారా ప్రజలందరూ తెలుసుకోవచ్చు. అది తెలుసుకొని ఫేక్ లిక్కరా ఒరిజినల్ లిక్కర్ అని తెలుసుకోవచ్చు. ఏదైనా ఫేక్ లిక్కర్ అని దొరికితే మీకు 14405 మాది ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్, కంప్లైంట్ నెంబర్ ఉంది. ఎవరికైనా ఎక్కడైనా ఫేక్ లిక్కర్ కనబడితే మాకు 14405 ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. ఆ కన్సర్న్ షాప్ మీద యాక్షన్ తీసుకుంటాము, కన్సర్న్ పర్సన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. దీనిలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, నీట్గా ఉంటుంది. విత్ ఇన్ స్పాట్ సెకండ్లో మీరు చూసుకోవచ్చు యాప్లో. కస్టమర్ స్మార్ట్ ఫోన్ ఉంటే అవుతుంది, స్మార్ట్ ఫోన్ లేకపోతే కస్టమర్కి అది ఆ స్మార్ట్ ఫోన్ కూడా లేకపోతే కూడా అది కూడా ప్రాసెస్ డెవలప్ చేస్తున్నాము. అంటే ఇక్కడే వాడు కన్జ్యూమర్ రిటైలర్ లాగానే చూపించేస్తాడు, ఒరిజినల్ కాదని అడిగితే చూపించేస్తాడు. బీర్ మీద ఇంకా క్యూఆర్ కోడ్ రాలేదు, బీఆర్ మీద వస్తుంది, దాని మీద స్టడీ చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ లిక్కర్ మీద. ఇన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పన్ని సొంత బాబాయిని కూడా, అంటే 6 అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోటు అని చెప్పి దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి. సిబిఐకి ఇవ్వాలి అన్నారు. 2019లో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసేయలేదు, సిబిఐ గురించి మాట్లాడలేదు. దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాయిలు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు ఊరు వస్తే వాళ్ళని తరిమి వేసే పరిస్థితి. అంటే సొంత బాబాయిని చనిపేసిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు వాళ్ళని శిక్ష కూడా చేయించలేనంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాగే పింక్ డైమండ్ చెప్పేసి కోర్టులో ఎఫిడవిట్లు వేశారు. పింక్ డైమండ్ అనేది అసలు లేదు అని చెప్పి వాళ్ళ నాయకులే చెప్పి వాళ్ళు కోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క ఆలోచన, అబద్ధాలు ఎలా చెప్తారు, ఎలా మభ్య పెడతారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శన. ఎందుకంటే 2 గంటల సేపు చెప్తున్నాడు, ఏం చెప్తాడా ఏంటా అని చెప్పేసి అందరం చూసాం. లండన్కి వెళ్ళారు, వచ్చారు, అది కూడా తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి కూడా టీవీలో వచ్చినాయి. అంటే నిజమైన ఫోన్ నెంబరు ఇవ్వలేరు, ఎక్కడికి వెళ్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. వచ్చిన తర్వాత బెంగళూరులో రెస్ట్ తీసుకుని పార్ట్ టైం రెసిడెంట్గా వస్తూ ఉన్నారు కాబట్టి తాడేపల్లికి వస్తే 2 గంటల్లో ఏమైనా చెప్తారేమో, ఏమైనా ఉందా, ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా కేవలం 2 గంటలు సుదీర్ఘంగా ఏదో చూసింది చదివారు తప్ప ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను. 1924లో వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మేము ప్రతి ఒక్కరికి ప్రూఫ్తో చూపించాం, మేము పోరాటం చేశాం. అప్పుడు కల్తీ మద్యం పూర్తిగా తయారు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళ అనువాయిలే సంపాదిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మేము పోరాటం చేశాం. జంగారెడ్డిగూడలో జరిగితే మేమందరం ఎమ్మెల్యేలు వెళ్ళాం. 1924లో ఎప్పుడు లేని విధంగా 30,000 మంది నకిలీ మద్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది. మేము అన్ని కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉన్నాం. 30 లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారు, కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లివర్ ఫెయిల్యూరో అని చెప్పాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మద్యం తాగి మా కొడుకో మా హస్బెండో ఇట్లా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తిరిగేవాళ్ళు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకునే దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి.
ఈ రోజున ఆఫ్రికాలో వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు? నీ బంధువులు కాదా? నీ అనుయాయులు కాదా? ఎలాగైతే 24లో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారో అలాగే మీ సహోదరులైనటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. మా నాయకులు ప్రమేయం ఉంది అని తెలిసిన ఒక మరుక్షణం, అంటే ఇది ఒక రాజకీయ కుట్రతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని పాత పార్ట్నర్ని కలుపుకొని కొందరు మా పార్టీని పంపించి ఉండొచ్చు, అదొక ప్రక్రియ జరిగి ఉండొచ్చు. కానీ మాకు తెలిసిన వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయడం, వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 24వ తారీఖున అతను ఎవరైతే కొన్ని రోజులు వాడేసరికి నిండిపోతాయి, ఫ్లో అయిపోతుంది. దేనికి దానికి 2 బాత్రూమ్లు కలిపి ఒక ఇది ఇచ్చారు బ్యాక్. మీరు కావాలంటే చూడండి, ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఇదిగో, మీకు సెప్టిక్ ట్యాంక్ ఉండదు, ఏ బాత్రూమ్కి ఆ బాత్రూము ఇంకుడు గుమ్మ ఉంటుంది. అసలు ఓడిఎఫ్ టాయిలెట్స్ అనేవి 600 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్కి సూటబుల్ కాదు. దీనివల్ల రేపొద్దున మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి వాటర్ కంటామినేషన్ దేనివల్ల జరిగింది? ఫీకల్ మ్యాటర్, అంటే మలం కలవడం వల్ల కలుషితం అయ్యింది. ఈరోజు మళ్ళీ మీరు ఈ బాత్రూమ్స్ కడితే మొన్న వర్షాలకి ట్యాంక్స్ నిండిపోయి వెళ్ళి కావాలంటే ప్రెస్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఇవి రేపొద్దున పిల్లలు వచ్చిన తర్వాత వాడిన తర్వాత 600 మంది పిల్లలు ఇవి వాడితే మళ్ళీ అక్కడ వాటర్ కలుషితం అయ్యే ఛాన్స్ లేదా? ఉంది కదా. ఓడిఎఫ్ అనేది ఓన్లీ స్కూల్స్లో, హాస్టల్స్ కాదు, స్కూల్స్లో అలాగే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్న దగ్గర పెడతారు, అంతేగాని హాస్టల్స్కి సజెషబుల్ కాదు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇవి ఎందుకు కట్టారో దేనికి కట్టారో అన్నది తెలియదు, కానీ ఇది హాస్టల్ కదండి, కనీసం కరెంటు ఇది కూడా లేదు, లైట్లు లేవు, ఏమీ లేవు. ఏదో కట్టేశాం, ఇచ్చేసాం, కట్టేశాం. జనరల్గా బయట ఓడిఎఫ్ బాత్రూమ్ ఒక్కొక్క బాత్రూమ్ 15,000 నుంచి 20,000, కానీ ఈ బాత్రూమ్ ఒక్కొక్కటి 80,000 రూపాయలు. 80,000 రూపాయలు ఒక్కొక్క బాత్రూమ్ అంటే దగ్గరగా 40 బాత్రూమ్ 30 లక్షలు అంటే ఎంతండి? సుమారుగా 80,000 కదా. 80,000 రూపాయలు ఈ రేకు బాత్రూమ్లా? ఏమనాలి దీన్ని? అంటే ఇప్పుడు పాపం ఫస్ట్ నుంచి 28 మంది పిల్లలు చనిపోయారు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి ఏం చేస్తారో అని చెప్పేసి చెప్పారు కదా. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ఇది, మీరు అందరూ చూసుంటారు. 28 మందికి సంబంధించినటువంటి, మా ప్రభుత్వంలో ఈ 28 మంది చనిపోయారట. ఈ 28 మంది లిస్టు వీళ్ళు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఈ 28 మంది లిస్ట్ అసలు ఏంటా అని చూశాను. పైన ఏమో డెత్స్ అకర్డ్ ఇన్ 2016 to 24 అని ఉంది, అకాడమిక్ ఇయర్ అని. 16 to 24 అని ఉంటే కట్ చేశారు వీళ్ళు. 16 అంటే మరి ఆల్గా వస్తుంది కదా, కట్ చేసి 2024 నుంచి ఉన్నవి ఇచ్చారు. ఆవిడ ఏమన్నారు, 2019 నుంచి 2024 వరకు నువ్వు మంత్రిగా పనిచేసావు కదమ్మా ఈ జిల్లాలో, కాబట్టి నీ హయాంలో ఎంతమంది చనిపోయారు వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వా అంటది ఈవిడ విప్పు. 2019 నుంచి 2024 వరకు నేను మంత్రిగా పనిచేయలే, ఫస్ట్ అది తెలుసుకో. ఓకే. ఇంకొకటి, ఈ 28 మందిలో కూడాను కొన్ని డెత్స్ చెప్తాను. కాజ్ ఆఫ్ డెత్ అనేది కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఉంది. ఇది గట్ట నేను చెప్పేది గట్ట లేదు, వచ్చిన తర్వాతే వస్తానంటారా? అది నేను చెప్పలేను. కానీ ఆయన వస్తే ప్రజలకు కూడా మంచిది, ఆయన నియోజకవర్గానికే కాదు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఆయన నాయకుడే కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే బాగుంటుంది అనేది అన్ని పార్టీల, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కృష్ణకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడరు, ఆయన కూడా వస్తేనే బాగుంటుంది, చర్చ జరుగుతుంది. ఆయన నేలాపనిందలు వేసినా సరే దానికి సమాధానం చెప్పే అవకాశం సభలో ఉంటుంది. ఆయన ఇంట్లోనే మరి ఏదో అసెంబ్లీ నిర్వహణలాగా ఆయన మాట్లాడటం, మరి దానికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఏదో అన్నారనుకోండి, తక్కువ అసెంబ్లీలో అయితే విష్ణుకుమార్ రాజు గారు లేచి నుంచి వెంటనే సమాధానం చెప్పి
చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన మాట్లాడుకుని మన ఇంట్లో మనం మాట్లాడుకుని దీనివల్ల ఉపయోగం లేదు. సో కన్స్ట్రక్టివ్ డిస్కషన్ వారు మాట్లాడే దాంట్లో పాయింట్ అంటూ ఉంటే డెఫినెట్గా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఉన్న ఇంపాక్ట్ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఉండదు. సో రేపు నెక్స్ట్ జరగబోయే సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, వస్తే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిదే అని మా భావన. వచ్చే అసెంబ్లీ సమావేశం రాకపోతే అనాహత వేటు పడే అవకాశం ఉంది. అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఒక 25 రోజుల పాటు జరిగితే ఆయన 60 రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది. సో అక్కడ చేయగలిగేది ఏముండదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసి ఉన్నదాన్నే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో 2 సంవత్సరాలు రాలేదు కదా, అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి. అసలు ఆ గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే 67 పని దినాలు. ఆఖరి 2 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు 35 రోజుల మించి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. సో 35 పని దినాలకి అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు. అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. సో వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది అన్న దాని మీద ఆ రూలు. మనకి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పెరిగి 110 సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా ప్రభుత్వమే దీంట్లో కళాశాల కానీ ఆసుపత్రులు కానీ నడిపించేటువంటి విధానంతో పాటు కేవలం వాటి మెయింటెనెన్స్ను అలాగే దాన్ని కావాల్సినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్కి అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మనందరికి కూడా తెలుసు, విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జియోఎంఎస్ నెంబర్ 590లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం లీజు పద్ధతిలోనే వారికి భూములు అప్పచెప్పి 33 సంవత్సరాలు దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. తిరిగి ప్రతి ఒక్క ఆస్తి కూడా ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పీపీపీ మోడ్లో ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఏ కాలేజీని కూడా పూర్తిగా నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ప్రచార ఆర్భాటాలు చేసుకొని కేవలం 5 కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టకుండా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ విద్యను పూర్తిగా కుంటపడేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తూ ఈ పీపీపీ మోడ్ ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత వ్యాప్తి చేసి ఆసుపత్రులకు అవసరమైనటువంటి డాక్టర్లను ఈరోజు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం. అనుభవజ్ఞులైనటువంటి ప్రైవేట్ పద్ధతిలో మనందరికి కూడా తెలుసు, ఎంతో వాళ్ళందరూ కూడా మంచి ఏర్పాట్లతో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం.